ఈ ఉదయకాల సమయంలో ప్రయాస పడుతున్నటువంటి దైవ సేవకులకు పాస్టర్ రాజశేఖర్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే బ్రదర్ జోసెఫ్ గారి ద్వారా పాస్టర్ గారు పరిచయం అయ్యి ఈరోజు దేవుని బిడ్డలందరితోనూ దైవ సేవకులతోనూ ఈ రీతిగా దేవుడు నా జీవితంలో చేసినటువంటి రక్షణ సాక్ష్యమును, దేవుని యొక్క వాక్యమును పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ మహా సమయాన్ని బట్టి, గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు. దైవ సేవకులకు, దైవజనులకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని ఎరుగునటువంటి కుటుంబంలో, ఒక మారుమూల ప్రాంతంలో వ్యవసాయం చేసేటువంటి కుటుంబంలో పుట్టి దేవుని శక్తిని గాని, యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలియనటువంటి ఒక కుటుంబంలో పుట్టి పెరుగుతున్నటువంటి నేను ఒక సందర్భంలో టీవీలో వస్తున్నటువంటి చిత్రలహరి అనేటువంటి ప్రోగ్రామును చూసి, ప్రోగ్రాంలో ఉన్న పాటలో డాన్స్ చేస్తున్నటువంటి చిరంజీవి గారి డాన్స్ని చూసి ఆయనకి ఆకర్షితున్నాయి. సినిమా ఇండస్ట్రీలో డాన్సర్గా చేయాలి అనేటువంటి ఆశతోటే 10th క్లాసు ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినప్పుడు జీవితంలో ఒక రాంగ్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఫెయిల్ అయినప్పుడు ఇక నాకు చదువు అబ్బదు, నేను సినిమా ఇండస్ట్రీలో డాన్సర్గా చేస్తే నాకు బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచనలో తల్లిదండ్రి మాట వినకుండా చదువును పక్కన పెట్టి ఈ డాన్సులు, సినిమాలు వీటికి ఇంపార్టెన్స్నిచ్చి తల్లిదండ్రి ఎన్నో ఆలోచనలు, బిడ్డను చదివించి గొప్పవారిని చేయాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చేయాలని ఆలోచన అన్నిటినీ కూడా నేను నెరవేర్చలేక వారిని ఎంతో దుఃఖపరిచి సినిమా ఇండస్ట్రీ కొరకు చెన్నై పట్టణం వెళ్ళడం జరిగింది. అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఎటువంటి అవకాశంలో అక్కడ రాలేదు. అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు, మీరు హైదరాబాద్కి వెళ్ళండి, అక్కడ మీరు తెలుగువారు కనుక అక్కడ మీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పడం జరిగింది. వారి మాట ప్రకారముగా ఇంట్లో ఇష్టం లేకుండా 16వ ఏట తల్లిదండ్రుల్ని, మిత్రుల్ని, సోదరుల్ని, బంధువుల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఈ సినిమాల మీద ఇష్టంతోటే హైదరాబాద్ పట్టణానికి వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్కు వెళ్ళి అక్కడ సినిమా ఇండస్ట్రీలో డాన్సర్గా చేయాలని, సైడ్ డాన్సర్గా, హీరోల ప్రకారం గ్రూప్ డాన్సర్గా చేయాలని ఆశతోటే అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉండగా భయంకరమైనటువంటి శ్రమలు. ఎవరు తెలిసిన వారు, గాడ్ ఫాదర్ లేరు, అక్కడ రికమెండ్ చేసేవాళ్ళు లేరు, తీసుకుని వెళ్ళినటువంటి డబ్బులు అయిపోయాయి. ఆ శ్రమలని ఆ 16వ ఏట నుండే భయంకరమైన శ్రమల్లోనికి నా జీవితాన్ని నేనే నెట్టివేసుకున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో నాకు, నా కుటుంబానికి తెలీదు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ప్రయత్నాలు చేస్తూ అన్నం లేనటువంటి నెలల పాటు భయంకరమైనటువంటి దినాలు నేను గడిపాను. రూమ్ రెంట్ కట్టలేకపోతే ఆ పార్కుల్లో పడుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా కూడా తిరిగి ఇంటికి రావడానికి కానీ, వేరే పని చేసుకోవడానికి కానీ నా మనసు అంగీకారముగా లేదు. అంటే అంత భయంకరమైనటువంటి పిచ్చిలో
నేను బ్రతుకుతూ ఉన్నాను. డాన్సర్గా చేయాలంటే ఒక మెంబర్షిప్ కార్డు కావాలి యూనియన్లో. చలనచిత్ర పరిశ్రమలో ఆ మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేని పరిస్థితులు, వేసుకోవడానికి మంచి బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, రూమ్ లేదు, తినడానికి తిండి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక సమయంలో అనేక మంది ఆ పార్కులో పండుకొని ఉన్నప్పుడు వచ్చి వారికి తోచింది పెట్టి వెళ్తూ ఉండేవారు. అరటిపళ్ళు కానీ, బ్రెడ్ కానీ, పులిహోర అని ఏదో సంథింగ్ వాళ్ళు కొంతమంది వచ్చి ఆ పార్కుల్లో పండుకున్నటువంటి వారికి ఆహారాన్ని ఇచ్చి వెళ్తూ ఉండేవారు. ఆ రీతిగా అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే కేవలము సినిమా ఇండస్ట్రీలో పని చేయాలనేటువంటి ఆశతోటే అన్ని శ్రమలు అనుభవించి ఒక దినమున డాన్సర్గా మెంబర్షిప్ కార్డు తీసుకొని చిన్న చిన్న హీరోల ప్రక్కన డాన్సర్గా చేస్తూ నేను ఆశించిన రీతిగా ఒక సమయంలో మెగాస్టార్ చిరంజీవి గారి ప్రక్కన గ్రూప్ డాన్సర్గా చేయడానికి ఒక అవకాశాన్ని పొందుకున్నాను. మాస్టర్ అనే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి ప్రక్కన గ్రూప్లో ఒక డాన్సర్గా. దాని తర్వాత సినిమా హీరోలు ఎంతమంది ఉన్నారో వారందరి ప్రక్కన ఆల్మోస్ట్ అందరి ప్రక్కన గ్రూప్ డాన్సర్గా అనేక సినిమాలకి పనిచేశాను. తర్వాత అసిస్టెంట్ని అయ్యాను. తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని అయ్యాను, డాన్స్ మాస్టర్ని. ఒక సమయంలో డాన్స్ మాస్టర్గా అవ్వడం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, దీని లోపల ఎన్ని శ్రమలు పడ్డానో, ఒక మనిషి జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తారో అన్ని కష్టాలు నేను అనుభవించాను. చివరికి డాన్స్ మాస్టర్ అయ్యాను. డాన్స్ మాస్టర్ అయిన తర్వాత హీరోయిన్స్ కానీ డాన్సర్స్ కానీ గురువు గారికి పాదాభివందనం చేసేటువంటి ఆనవాయితీ ఉంది. సో ఇంకా ఆ సమయంలో ఈరోజు టాప్ మోస్ట్ డాన్స్ మాస్టర్లు ఎవరున్నారో, శేఖర్ కానీ, జానీ కానీ, గణేష్ అని ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరూ నా దగ్గర గ్రూప్ డాన్సర్స్గా చేసేవారు. సో తర్వాత హీరోయిన్స్ ఎప్పుడైతే కాళ్ళు మొక్కడం ప్రారంభించారో నాలో ఒక అహంకారము, నాలో ఒక ఆలోచన, లోపల ఆలోచన ఎలా ఉందంటే, ప్రక్క మాస్టర్స్ అందరినీ కాంపిటీషన్ కదా ఇది, కిందికి తొక్కి నేను మంచి సినిమాలు చేయాలి, మంచి హీరోలతో చేయాలి, మంచి పేరు సంపాదించుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన, ఈర్ష్య, ద్వేషం, అహంకారం ఇన్నర్గా ఉండేది, లోపల ఉండేది. బయటికి మాత్రం చాలా ఫ్రెండ్లీగా నటిస్తూ ఉండేవాళ్ళమి, ప్రియదేవుని బిడ్డలారా. తర్వాత బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్కి వారింటికి వెళ్ళి డాన్స్ నేర్పించేవాడిని. కృష్ణ గారి అల్లుడు సుధీర్ బాబుకి వారింటికి వెళ్ళి డాన్స్ నేర్పించేవాడిని. ఇంకా సుమంత్ బాబు అని, ఆలీ గారి తమ్ముడు ఖయ్యూమ్ అని, ఇంకా చాలా మంది యంగ్స్టర్స్ హీరోలు, అల్లర్ నరేష్, సర్వానంద్, అటువంటి వారందరికీ డాన్స్ నేర్పిస్తూ డాన్స్ మాస్టర్గా కొనసాగుతూ ఎప్పుడైతే కొంచెం అమౌంట్ రావడం ప్రారంభమైందో ఇక వ్యసనాలకి అలవాటు పడడం జరిగింది. వచ్చిన కష్టార్జితానంతటినీ ప్రతిరోజు విపరీతమైన డ్రింక్ చేయడం అలవాటైపోయింది. ఇక ప్యాకాట ఆడడం అలవాటైంది. క్యారమ్ బోర్డ్స్ బెట్టింగ్ అలవాటయ్యాయి. ఇవన్నీ కూడా చేస్తూ ఇది ఏది తప్పు కాదు, ఏది పాపము కాదు అని ఒక భ్రమలో నేను జీవిస్తూ ఉండేవాడిని. మనిషి పుట్టింది ఎంజాయ్ చేయడానికి అని వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి అందరూ ఇండ్లలో నుంచి పారిపోయి వచ్చిన వారే, అందరూ హ్యాపీగా ఉండడమే
లైఫ్ అని చెప్పేటువంటి వారు. అంటే ఎంజాయ్ చేయడం అనేదే లైఫ్ అని చెప్పేవారు. సో ఆ రీతిగా కష్టార్జితాన్ని వేల నుండి లక్షల వరకు వ్యసనాలకి ఖర్చు పెట్టడం ప్రారంభించి దాదాపుగా ఒక 250 సినిమాలకి కొరియోగ్రఫీ చేసి హ్యాపీగా ఉన్నటువంటి నా లైఫ్లో, వ్యసనాలతో ఉన్నటువంటి నా జీవితంలో ఒక రోజున దేవుని యొక్క వాక్యము వినడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యము మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనములో, పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో ఈ వచనాన్ని నేను వినడం జరిగింది. ఆ వచనము మార్కు సువార్త 12వ అధ్యాయము 31వ వచనములో, రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను అనునది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పాను. ఈ మాట నా మనసులోనికి వెళ్ళి నా మనసులో ఒక ఆలోచన కలుగు చేసింది. ఏంటి ఈ మాటలో ఉన్నటువంటి అర్థం? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను అనేటువంటి మాటలో ఉన్న అర్థమును తెలుసుకోవాలనే ఆలోచన కలిగి ఒక సేవకుని కలిసి మాట్లాడినప్పుడు, నేను ఏ విధముగా ఉండాలని నేను కోరుకుంటున్నానో హృదయపూర్వకముగా, అదే విధముగా నా ప్రక్కనున్నటువంటి పొరుగువారు కూడా ఉండాలని హృదయపూర్వకముగా కోరుకోవాలి అనేటువంటి ఒక అర్థాన్ని చెప్పినప్పుడు నా మనస్సులో, ఏ మానవుడు కూడా నాలాగే నా ప్రక్కన వారు ఆనందంగా, సంతోషంగా, సమృద్ధిగా ఉండాలని కోరుకోవడము అసంభవము. మనము ఏది కలిగి ఉన్నామో దానిని ప్రక్కవారు కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన రావడమే చాలా కష్టం. ఈ కాంపిటీషన్ ఫీల్డ్, అది కాక సినిమా ఇండస్ట్రీ అంటే, మానవుని జీవితం అంటే కాంపిటీషను. వ్యాపారమైనా, చదువైనా, ఏదైనా సరే ప్రక్కవాడు నాలాగా ఉండాలని కోరుకోవడం అనేది అది ఇంపాసిబుల్. అది నాకంటే తక్కువే ఉండాలని కోరుకుంటారు, కానీ పైన ఉండాలని కోరుకోలేరు. ఈక్వల్ గా ఉండడానికి అసలే కోరుకోరు. ఈ మాట ఎవరు చెప్పారు పాస్టర్ గారు? ఇది చేయడం చాలా కష్టం అని అన్నప్పుడు, ఈ మాటను చెప్పింది సర్వ సృష్టికర్త అయినటువంటి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి మాట చెప్పారని నాకు చెప్పడం జరిగింది. ఆ మాట విన్నప్పుడు, యేసుక్రీస్తు వారు చెబితే అది నాకు కాదులే పాస్టర్ గారు, నా ఆలోచన విధానము, నా నాలెడ్జ్, ఆ టైంలో ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారముగా యేసుక్రీస్తు వారంటే అమెరికా వాళ్ళ దేవుడు, లేదా క్రైస్తవులకి దేవుడు ఆయన. నా దేవుళ్ళు, నా దేవతలు వేరు. ఈ మాట క్రైస్తవులకి చెప్పుండొచ్చు, అంటే అమెరికా వాళ్ళకి చెప్పుండొచ్చు, ఇది నాకు కాదు. ఈ మాటని చేయడం అది చాలా కష్టం అది అని ఆ పాస్టర్ గారితో అన్నప్పుడు, ఆ పాస్టర్ గారు, మాస్టర్ గారు, యేసు ప్రభువు వారు మీ కొరకే ఈ లోకానికి వచ్చారనేటువంటి ఆ విషయాన్ని తెలియపరిచినప్పుడు, ఆయన వచ్చి ఏం చేశారని అన్నప్పుడు, నీ కొరకు నీవు చేసిన అపరాధముల పాపముల నిమిత్తమై కలువరి శిలువలో, భూమికి ఆకాశమునకు మధ్యలో తన పరిశుద్ధమైన రక్తమును చిందించి నీ పాపములు కడిగి వేశాడు అని ప్రాముఖ్యమైన విషయాన్ని తర్వాత చెప్పారు. నాకు తెలిసిన భాషలో, నిన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ళుట కొరకు, నిత్యరాజ్యానికి తీసుకుని వెళ్ళుట కొరకు కలువరి శిలువలో ఆ యేసుక్రీస్తు వారు ప్రాణమును పెట్టారు అనేటువంటి మాటను నాకు తెలియపరిచారు. ప్రాణము పెట్టారు అనేటువంటి మాట వినినప్పుడు
నా మనస్సు హృదయము చెలించి భయంకరమైనటువంటి పాపములో, ఈర్ష్యలో, ద్వేషములో, అహంకారములో బ్రతుకుతున్నటువంటి నేను, నా కోసము ఏ మనుష్యుడు కూడా ఒక మాట పడడు, ఒక దెబ్బ తినరు. అటువంటిది నా కొరకు ప్రాణము పెట్టారా అని హృదయంలో వేదనతో మోకరించి యేసు 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 అని ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు నా ప్రభువు ఏం చేశారంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుండి అప్పటి వరకు చేసిన ప్రతి పాపమును నా సినిమా నాకు వేసి చూపించారు నా ప్రభు. ఆ సినిమా అంతా చూసిన తర్వాత, నా పాపాల సినిమా అదంతా చూసిన తర్వాత మొట్టమొదటిగా నా జీవితంలో యేసయ్య నేను పాపిని అని ఆయన ఎదుట ఒప్పుకొని, నా మనసాక్షిలో జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ ఇది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ సమయంలో యేసు 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 అని ఆయన నామమును పలుకుతూ ఉంటే నా ప్రభు నా అంతరంగంలో మాట్లాడుచున్నారు. మనస్సాక్షిలో, దర్శనం కాదు, వెలుగు కాదు, ఒక దేవుని దూత కాదు, నా మనస్సాక్షిలో ఒక క్వశ్చన్, ఒక సమాధానం వస్తూ ఉంది. యేసు 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 అని అంటూ ఉంటే, నీవు చేసిన ప్రతి పాపమును, దోషమును నేను కొట్టివేశాను, ఇది మొదలుకొని నీవు నాకు సాక్షిగా జీవించు అనేటువంటి మాటను నేను విన్నప్పుడు నా ప్రభు ఎదుట నేను పాపిని అని ఒప్పుకొని హైదరాబాద్లో హెబ్రోన్ ఫెలోషిప్ సియోన్ మందిరంలో జూబ్లీహిల్స్ లో ప్రభు గురించి తెలుసుకొని ప్రభు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగమును తెలుసుకొని పరిశుద్ధ గ్రంథం చదువుతూ కొన్ని దినముల తర్వాత బాప్టిజం తీసుకొని దేవుని యొక్క బలలో చేయి వేస్తూ దేవుని సేవకులకు సహకారులుగా ఉంటూ నేనేం చేస్తున్నానంటే, నా మనస్సుని నా దేవుడే మార్చాడు యేసుక్రీస్తు వారు. నా మతాన్ని కాదు, నా మనస్సును మార్చిన దేవుడు. వ్యసనాలను విడిచిపెట్టుకోవడానికి ఆయన ఆత్మ నాకు సహాయము చేసింది. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువుని విశ్వసించిన, ప్రభువుని నమ్మి, ప్రభు యొక్క వాక్యము ద్వారా బాప్టిజం తీసుకున్న తర్వాత అన్ని వ్యసనాలని విడిచిపెట్టడానికి దేవుని కృప నాకు సహాయం చేసింది. ఆయన ఆత్మ, ఆయన ఆత్మ నన్ను వెలిగించింది. ఆయన ఆత్మ ఈ సృష్టిని పూజించడం మానివేసి సృష్టికర్త అయినటువంటి దేవునిని ప్రార్థించుటకు, పరిపూర్ణమైన మనిషిగా జీవించుటకు సహాయం చేసింది నాకు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే నా జీవితంలో నాకు తెలిసిన తలాంతు, టాలెంట్, నా పని డాన్సే కనుక అన్నీ మార్చుకోగలిగాను. దేవుడు మనసును మార్చారు, కానీ నేను తిరిగి మరలా వెళ్ళి డాన్స్ మాస్టర్గా కొనసాగుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే నాకు మొట్టమొదటిగా ఆట అనే డాన్స్ షోలో, జీ తెలుగు అనే ఛానల్లో ఓంకార్ అన్నయ్య అని ఉంటారు, పోసాని కృష్ణమురళి, ఇంకా చాలా మంది యాక్టర్స్ ఉంటారు. అక్కడ వేణు మాస్టర్గా, జడ్జిగా నాకు అవకాశం వచ్చింది. ఆట 1 నుంచి 6 వరకు, తర్వాత ఛాలెంజ్ 1 నుండి 3 వరకు ఆ టీవీ షోస్ అన్నిటికీ జడ్జిగా నేను చేస్తూ, ఇది నా వృత్తి, ఇది చేస్తే ఏం తప్పు లేదు, దేవుణ్ణి నేను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఆశీర్వాదాలు కలిగాయి, నన్ను దేవుడు హెచ్చించారు అని ఒక భ్రమలో బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ షూటింగ్లు కూడా చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అది నీ వృత్తి గనక
ఏం తప్పేం లేదు అని చెప్తూ ఉన్నారు. నేను కూడా నాకు ఇష్టమైనటువంటి సినిమా ఫీల్డ్లో ఉన్నతమైన స్థితికి రావడమే, నన్ను దేవుడు తీసుకొని రావడమే కదా అని ఒక ఆలోచనలో నేను కొనసాగుతూ ఉన్నాను. మరలా పరిశుద్ధమైన గ్రంథాన్ని విడువక చదువుతూ ఉండగా దేవుడు మరి ఒకసారి నా హృదయాన్ని తన వాక్యముతో తాకారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యము రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే, ఈ మాటని జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఈ మాట చదివినప్పుడు నా అవయవాలు ఏం చేస్తున్నాయి, నేనేం చేస్తున్నాను అని అంటే, అనేక మంది యవ్వన బిడ్డలను, అనేక కుటుంబాలను చెడగొట్టేటువంటి ఒక దుర్వ్యాపారానికి నా అవయవాలు, నా టాలెంట్, నా బుద్ధి, నా జ్ఞానము పని చేస్తున్నాయి అని, ఇది మంచిది కాదు, దీని ద్వారా అనేకులు చెడిపోతున్నారు, తల్లిదండ్రుల మాట వినడం లేదు, బంధాలు నిలవడం లేదు, జీవితాలు నిలవడం లేదు, ఆ హీరోలాగా ఆ హీరోయిన్ లాగా నేను ఉండాలి అని వారి మీద వ్యామోహముతోటే అనేక జీవితాలు బలైపోతూ ఉన్నాయి అనేటువంటి ఆలోచన నా దేవుడు నాకు కలిగించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయినా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఇదేం తప్పు కాదు అనుకొని ఆ వాక్యాన్ని కూడా ప్రక్కన పెట్టి నేను జీవిస్తూ ఉన్నాను. దేవుని ప్రార్థన చేసుకుంటూ డాన్స్ మాస్టర్గా ఉన్న నేను డైరెక్టర్గా ప్రమోషన్ వచ్చింది, ఒక అవకాశం వచ్చింది. హిందీ తెలుగు భాషల్లో రక్షణ అనేటువంటి ఒక సినిమాను రాజీవ్ కనకాల అనేటువంటి హీరోని పెట్టి తీయడం జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ తర్వాత ఫైనల్ గా బాలకృష్ణ గారితో ఒక అవకాశం వచ్చింది డైరెక్షన్ చేయడానికి, సబ్జెక్ట్ చెప్పమని. నేను ఆయన్ని కలిసి, బాలకృష్ణ గారిని కలిసి ప్రార్థించుకొని వెళ్ళి ఒక మంచి సబ్జెక్ట్ని రెడీ చేసుకొని ఆయనకు చెప్పి చాలా సంతోషంగా బాలకృష్ణ గారి ఇంట్లో దాదాపు 2 గంటలు గడిపి సంతోషముగా చేద్దాం మాస్టర్ అన్నారు. బాలకృష్ణ గారు హ్యాపీగా నా జీవితం వెళ్తూ ఉంది. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే నా జీవితం టర్నింగ్ పాయింట్, ఇది నేను పడిన కష్టానికి మంచి ఫలితాన్ని నేను పొందుకోబోతున్నాను అని ఆశతో, ఆలోచనతో కొనసాగుతూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండగా మరలా ప్రభు 3వసారి ఈ లేఖనంతో నాతో మాట్లాడారు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనాలలో ఈ మాట నేను చదివినప్పుడు నా మనసులో ఒక వేదన ప్రారంభమైంది. నా మనసులో ఒక భయంకరమైనటువంటి ఒక ఆలోచన ప్రారంభమైంది. ఆ మాట ఏంటంటే, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది దేవుని యొక్క వాక్కులో, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నా జీవితము క్రైస్తవుడు అనంటే ప్రత్యేకించబడిన వాడు, క్రైస్తవుడు అనంటే పరిశుద్ధపరచబడిన వాడు, క్రైస్తవుడు అనంటే ఈ లోకానికి వెలుగుగాను ఉప్పుగాను ఉండేటువంటి వాడు.
నేనేం చేస్తున్నానంటే సోమవారం నుండి శనివారం వరకు ఈ లోకానుసారమైన షూటింగ్స్ అని, ఈ లోకానుసారమైన డాన్సులని ఇవన్నీ చేస్తూ ఆదివారం వచ్చి దేవుని పరిశుద్ధిని అని బ్రతుకుతూ ఉన్నాను. ఈ మాటను చదివినప్పుడు నా గుండె వేదనకి గురైంది. ప్రభువా, ఎన్నో కష్టాలు అనుభవించి ఈ పొజిషన్కి వచ్చాను నాయన. కొన్ని సంవత్సరాలు గడిపితే కొన్ని లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. నాకు తెలిసిన తలాంతు ఇదే, ఇంక నేనేమి చేయలేను అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యమే నా హృదయంలో వెలుగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము మనల్ని వెలిగించేటువంటిది, పరిశుద్ధపరిచేటువంటిది, ఆదరించేటువంటిది, సరిచేసేటువంటిది, నిత్య రాజ్యానికి చేర్చేటువంటిది. ఆ వాక్యము నా హృదయంలో నుంచి వెళ్ళని పరిస్థితి నా హృదయాన్ని నా మూలుగుల్లోనికి వెళ్ళి 2017 సంవత్సరంలో ఇక బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము, ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక నుంచే నా ప్రభువుకి సాక్షిగా ప్రభు బిడ్డగానే ఉండాలి అని లక్షల రూపాయల ఆదాయాన్ని, సెలబ్రిటీ హోదాని, మొత్తాన్ని విడిచిపెట్టుకునే ఆత్మని, శక్తిని నా యేసు ప్రభు ద్వారా నేను పొందుకొని జబర్దస్త్ టీంకి అందరికీ డాన్సులు నేర్పించేవాడిని, షోస్కి వెళ్ళేవాడిని, 31st నైట్న షూటింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటున్నటువంటి నా మనస్సుని యేసు ప్రభు వారి కృప ద్వారా ఆ లక్షల ఆదాయాన్ని, డాన్స్ క్లాసుల్ని, డాన్స్ షోస్ని, సినిమా ఇండస్ట్రీని విడిచిపెట్టుకునే శక్తి నా యేసయ్య ద్వారా నేను పొందుకొని వాటన్నిటినీ ఆనాడు మోషే గారు ఏ విధముగా దేవుని కృప ద్వారా ఐగుప్తు ధనమును విడిచిపెట్టుకొని తన ప్రజలతో బ్రతుకుట శ్రేష్టమని ఎంచినటువంటి అదే ఆత్మ నా హృదయాన్ని కూడా మార్చి ఆయన సొత్తుగా, ఆయన కార్యసాధనముగా, సాక్షిగా ప్రభువారే నా హృదయాన్ని మార్చి నన్ను ఆయన ప్రత్యేకించుకున్నారు. నేను కూడా ప్రభువుకి సమర్పించుకొని నా అవయవములను, నా జీవితమును సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించుకొని వాటన్నిటిని విడిచిపెట్టుకొని ప్రభు సేవలో ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా కేవలము యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప మాత్రమే. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెందును గాక. దేవుని బిడ్డారా, ఈ రీతిగా వాటన్నిటిని విడిచిపెట్టుకొని దేవుని సేవకునిగా ఈరోజు ప్రపంచ దేశాలలో, అనేక రాష్ట్రాలలో ప్రభు వారు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యవ్వన బిడ్డలు ఎవరైనా వింటూ ఉంటే ప్రత్యేకముగా వారికి నేను చెప్పేది ఒకటే, ఈ భయంకరమైన సినిమా, ఆ మాయా ప్రపంచం వైపు దయచేసి చూడకండి, వాటి వైపు వెళ్ళకండి. ఈ డాన్స్ షోస్ అని, బిగ్ బాస్లని, జబర్దస్తులని, సినిమా హీరోల పిచ్చి, హీరోయిన్ల పిచ్చి, వీటన్నిటికీ దయచేసి రక్షింపబడిన దేవుని కుటుంబములు దూరముగా ఉంటే మనము ఆయనకి సాక్షులుగా, ఆయన బిడ్డలుగా మనం ఈ లోకములో బ్రతకగలం. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రుల మాట వినండి, యేసయ్య మాట వినండి. జీవితము స్పాన్ తగ్గిపోయింది, సంవత్సరాలు తగ్గిపోతూ ఉన్నాయి, ఆయుష్ తగ్గిపోతూ ఉంది. మానవ జీవితానికి చాలా జాగ్రత్తగా యవ్వన స్థితిని కాపాడుకొనొచ్చు. తల్లిదండ్రులకి మంచి పేరు, క్రైస్తవులైనందుకు దేవునికి మంచి పేరు తెచ్చి యవ్వన బిడ్డలందరూ వారి గోల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి మంచి మార్గాలు ఉన్నాయి.
జ్ఞానం తీసుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యవ్వన బిడ్డలు చక్కగా వాటిని ఉపయోగించుకొని దేవునికి మహిమకరముగా జీవించవలసిందిగా నేను ప్రేమతో మనవి చేయించు ఉన్నాను. యవ్వన బిడ్డలారా, కుటుంబములారా, మీరు దయచేసి ఈ సీరియల్ జోలికి వెళ్ళకండి. వాటి ద్వారా ఆ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ప్రారంభమై అనేక కుటుంబాలు నశించిపోతున్నాయి. కాబట్టి కుటుంబములారా, సహోదరిలారా, ఇంట్లో ఉంటూ టైం పాస్ కనో సరదాగానో వాటి వైపు చూడకుండా ఉన్న సమయాన్ని ప్రభుని స్తుతించుటకు, ఘనపరచుటకు, వాక్యమును ధ్యానించుటకు, అనేకులకు సాక్షులుగా నిలవబడుటకు ఉపయోగించండి. మీ కుటుంబాలు దీవించబడతాయి. దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనలో ఉన్న పనికిరాని తీగలను తొలగించుకుంటే మనల్ని బహుగా ఫలింపజేసే దేవుడు ఆయన. బహుగా ఫలింపు, దేవునికి మహిమ, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉంటుందని దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, యవ్వన బిడ్డలారా, అనేక మంది హీరోలు మారుతూ ఉన్నారు. అనేక మంది పోలీస్ డిపార్ట్మెంట్ వారు మారుతూ ఉన్నారు. బిజినెస్ మ్యాన్లు మారుతూ ఉన్నారు. రాజకీయ నాయకులు మారుతూ ఉన్నారు. పుట్టు క్రైస్తవులు అయి ఉండి ఇంకా మనము అరాకొర భక్తి చేస్తే వ్యర్థమే. నిలువెచ్చని భక్తి చేస్తే వ్యర్థమే. ఇప్పటికైనా పరిపూర్ణమైన దేవుని బిడ్డలుగా నా యేసయ్య దగ్గర నేర్చుకుని ఏంటంటే, నా ప్రభు నన్ను ప్రేమించారు, నేను ఇతరులను హృదయపూర్వకముగా ప్రేమించాలి. నా ప్రభు నన్ను క్షమించారు. ఒకవేళ ఏదైనా పొరపాటు ఎవరైనా మన తరపున చేస్తే మన మీద క్షమించేటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి అనేటువంటి గొప్ప మనస్సును నా యేసయ్య ద్వారా నేను పొందుకొని ఈరోజు ప్రభువులో ముందుకు కొనసాగుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, సో దయచేసి వాటి జోలికి వెళ్లకుండా, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా అన్న లేఖనాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభు యొక్క రాకడ అంత్య దినములు చాలా సమీపంగా ఉన్నాయి. ఇప్పటికైనా పరిపూర్ణులుగా, మనం ఎంత పరిపూర్ణతలో ఉన్నామనుకున్నా ఏదో ఒక లోపం ఉండొచ్చేమో. లోపము తెలిసినా ఇంకా దాన్ని విడిచిపెట్టకుండా అలాగే ఉన్నట్లయితే ప్రభువారు మీతో మాట్లాడుతున్నారని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని, ప్రభువుకి ఇష్టమైన బిడ్డలుగా, పరిపూర్ణులుగా, రాజులైన యాజక సమూహముగా, దేవుని బిడ్డలుగా మనందరము బ్రతకాలని ఈ 2026 సంవత్సరములో ఈ జనవరి మాసము దేవుని మహాకృప మన మీద ఉంది. ఇంకా 23వ తారీఖున సర్వోన్నతమైనటువంటి దేవుని కృప మన మీద ఇంకా ఉంది. ఇంకా సంపూర్ణతను ఆయన కోరుకుంటున్నారని విశ్వసించి దయచేసి ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి ప్రభుతో స్నేహం చేయవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేర్చు ఉన్నాను. ఇది నా జీవిత సాక్ష్యము. ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతుకుటి క్రీస్తు అని ప్రభు కొరకే బ్రతుకుతూ ఉన్నాను. దేవుని సేవలో ముందుకు కొనసాగుతూ ఉన్నాను. కుటుంబం కూడా అన్యుల్లోంచి వచ్చినటువంటి కుటుంబము ప్రభుని నమ్ముకొని, ప్రభువులు ఈరోజు కుటుంబం అంతయు సతీమణి, 2 కుమారులు అందరము ప్రభు సేవలో మేము కొనసాగుతూ ఉన్నాము. దేవుని మహాకృపలో ఈరోజు మీ అందరితో కూడా నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం పేరు మొట్టమొదటిగా నోట్ చేసుకోండి. అంశం పేరు నిన్ను విడువడు ఎడబాయడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము, ఈ యొక్క ధైర్యం ఇచ్చేటువంటి లేఖనాన్ని ప్రభువు ఎవరితో చెప్పారు, ఏ సమయంలో చెప్పారో లోతైనటువంటి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యములో యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయములో 6-7 వచనాలలో ఈ మాటని
సర్వ సృష్టికర్త అయిన దేవుడు యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లేఖనం 6-7 వచనాలలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదినని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ గారి జీవితంలో ఒక దేవుని సేవకుని కోల్పోయారు. దిగులుతో ఉన్నటువంటి యెహోషువ, భయముతో ఉన్నటువంటి యెహోషువ, భయంకరమైనటువంటి వేదనలో ఉన్నటువంటి యెహోషువతో సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, వాగ్దానము, ధైర్యం ఇచ్చేటువంటి ఈ మాట. మరి ఎవరిని ఆయన విడువకుండా ఉంటారో, ఎడబాయకుండా ఉంటారో మనము గమనించాలి లేఖనాలలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఇశ్రాయేలీయుల్లో బలవంతులు ఉన్నారు, బహువేగముగా యుద్ధము చేసేటువంటి ప్రవీణులు ఉన్నారు. మరి ఎవరు లేరు అని అంటే ప్రార్థించేటువంటి సేవకులు లేరు. దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి సేవకుడు తన నుండి దూరం అయిపోయారు మోషే గారు. అదే అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. మోషే పొందిన తరువాత, చూడండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ వేదనలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి బిడ్డలారా, దేవుని ప్రజలారా, ఏ వేదనలో ఉన్నారో, ఏ భయముతో ఉన్నారో, ఏ దిగులుతో ఉన్నారో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నిన్ను విడువను, ఎడబాయను అని. మన జీవితాలలో మనుషులు ప్రమాణాలు చేస్తూ ఉంటారు, మనుషులు మాటలు చెప్తూ ఉంటారు, నీకేమి కాదు, నేనున్నాను అని. కానీ ఏ సమయం ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు. కాబట్టి ప్రభువు వారు దిగులుతో ఉన్నటువంటి యెహోషువతో వాగ్దానం ఇస్తూ కొన్ని విషయాలను ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఏంటి అనంటే, ఆయన ధర్మశాస్త్రము చొప్పున చేయవలెను, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించవలెను, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు, అటు ఇటు తొలగిపోకూడదు. ఈరోజు క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందంటే, అన్యదా భావించవద్దు ప్రియ దేవుని బిడ్డలారా, కుడికి ఎడమకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా కొంతమంది వెనుకకు కూడా వెళ్ళిపోతున్నారు. వాపసి అంట. ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో ఒకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినుచున్న బిడ్డ, కుడికి ఎడమకి తిరిగి మరలా ప్రభుతోటి ప్రయాణం చేస్తూ ఉన్నావా? లేదంటే విడువని ఎడబాయని దేవుడు నడుమన్నటువంటి ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉన్నావా? జాగ్రత్తగా గమనించుకో ప్రియ దేవుని బిడ్డ. ఆయన ఎవరిని విడువడు, ఎవరిని ఎడబాయడో లేఖనాలను చూద్దాము. జాగ్రత్తగా గమనించండి. కీర్తన గ్రంథము 94వ కీర్తనలో 14వ వచనంలో ఈ రీతిగా దేవుని యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి. కీర్తన గ్రంథము 94వ కీర్తన 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును
విడనాడువాడు కాడు. ఇది దేవుని యొక్క ఆలోచన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఆయన మనల్ని విడువుడు ఎడబాయడు అనంటే ఆయన ప్రజలుగా ఉండాలి, ఆయన యొక్క స్వాస్యముగా ఉండాలి. ఈరోజు దేవుని ప్రజలు అని చెప్పుకొని సైతాన్ తోటే స్నేహం చేస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. సైతాన్ క్రియలు చేస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆయన స్వాస్యముగా ప్రాణమిచ్చి కొన్నటువంటి మనము పరిపూర్ణముగా దేవుని స్వాస్యముగా ఉంటూ ఉన్నామా? సైతాను కూడా ఉపయోగపడుచు ఉన్నామా అని గమనించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలలో ఇంకొక విషయాన్ని, ప్రాముఖ్యమైన విషయాన్ని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పెను గదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తుని వెంబడించడానికి వచ్చేటువంటి వారిలో అధిక శాతము ఈ స్వస్థతల కొరకు ఎక్కువ వస్తూ ఉన్నారు. ఈ ధనాపేక్ష అంటే అప్పుల బాధలు పోవాలని, బాగా సంపాదించాలని, ఈ లోకానుసారముగా ఆశీర్వాదాలు పొందుకోవాలనే ఆశతోటే వచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రభువు ఎవరిని విడువుడు ఎడబాయడు అని అంటే ధనాపేక్ష లేనటువంటి వారిని. ఈ మాట వినడానికి, చేయడానికి చాలా కష్టం ప్రియ దేవుని బిడ్డలారా. ధనాపేక్ష అంటే ధనము ఉండకూడదని అర్థం కాదు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. అదే ఇక ఆశగా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. ఏదైనా సరే, ఏ విధంగా అయినా సరే డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. మందిరాలకి రారు, వాక్యాలకి రారు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించరు. కానీ పేరు మాత్రం పాల్ అని ఉంటుంది, ఇజ్రాయెల్ అని ఉంటుంది, యాకోబు అని ఉంటుంది, స్టీఫెన్ అని ఉంటుంది. ఏదో రకరకాల అన్ని క్రైస్తవుల పేర్లే. కానీ వారి ఆలోచన విధానము ధనాపేక్షతో ఎక్కువైపోయి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ధనాపేక్ష లేని వారు ఎవరు ఉంటారో వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఆలోచించాలి మనము. ఆది కాలము నుండి నూతన నిబంధన వరకు మనము చూచినట్లయితే, ఆది అపుస్తలుల దగ్గర నుండి ధనాపేక్ష లేనటువంటి వారు, ధనము అంటే కేర్ చేసేటువంటి వారు కారు. మోషే గారి దగ్గర నుండి మనం తీసుకున్నా ప్రియ దేవుని బిడ్డలారా. అపుస్తలుడు మనం తీసుకున్నా, అపుస్తలుడైన పౌలు గారిని మనం తీసుకున్నా. ధనాపేక్ష లేనటువంటి వారే దేవుని బిడ్డలుగా, దేవునిని వెంబడించి గొప్ప కార్యాలు చేసినటువంటి వారుగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ వాక్యం వింటున్న మరి మన జీవితాలలో ఎంతవరకు ధనాపేక్షను మనం చంపుకుంటూ ఉన్నాం? కలిగిన దానితో తృప్తి పొందుతూ దేవుని స్తుతిస్తూ ముందుకి కొనసాగుతూ ఉన్నామో జాగ్రత్తగా ఆలోచించాలి. ఎవరైతే ధనాపేక్ష లేని వారు ఉంటారో వారిని దేవుడు విడువడు, ఎడబాయడు. ప్రభువిస్తున్న వాగ్దానం ఇది ప్రియ దేవుని బిడ్డలారా. కష్టపడి సంపాదించండి, కష్టపడండి, ప్రభు సేవకు సహకరించండి, ప్రభు కార్యాలు చేయండి, ప్రభు ప్రేమ కలిగి ఉండండి. అప్పుడు ఆయన విడువుడు ఎడబాయడు. మనుషులు కూడా విడువుడు ఎడబాయరు. ఎప్పుడు? నీ దగ్గర ధనం ఉంటే, నీ దగ్గర సమస్తము ఉంటే.
నువ్వు వాళ్ళు చెప్పింది చేస్తే, నువ్వు వారికి అనుగుణముగా బ్రతికితే. అంతేనా ప్రియ దేవుని బిడ్డలారా? ఆలోచించండి జాగ్రత్తగా. అవేమి నీ దగ్గర లేవంటే ఒక్కరు కూడా నీ దగ్గరకు రారు. కానీ సృష్టికర్త అయిన దేవుడు నీతోనే ఉంటారు, ఎన్నడూ విడువడు, ఎడబాయని దేవుడు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక లేఖనం చూడండి. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయంలో ప్రభువైనటువంటి దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందో జాగ్రత్తగా గమనించండి. లేఖనాలను అర్థం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనంలో పరిశుద్ధమైన లేఖనములో ఈ రీతిగా వ్రాయబడింది. చదువుతున్నాను. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడునై ఉందును, మీరు నాకు జనులై ఉందురు. మీకు క్షేమము కలుగునట్టు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఆయన ప్రజలు మనం అవుతాము, ఆయన జనులు మనం అవుతామనంటే ఆయన మాటలు వినడం కాదు, చెప్పడం కాదు, వాక్యాలు చెప్పడం కాదు, వినడం కాదు, కానీ ఆ మాటలను అంగీకరించేటువంటి వారముగా ఉండాలి. ఆ మాటలను అంగీకరించి అనుసరించే వారముగా ఉండాలి. ఈరోజు లక్షల కోట్ల మంది అన్యులు కూడా వింటూ ఉన్నారు, కానీ వారు అనుసరించట్లేదు. మరి క్రీస్తు బిడ్డలుగా మనం ఎంతవరకు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నామో, ఎవరైతే అనుసరిస్తారో వారే ఆయన ప్రజలు. మిగతా వాళ్ళంతా పొట్టు గురుగులు, నామకార్థపు క్రైస్తవులు. ఆ గుంపులో మనం ఉన్నామా? లేదా దేవుని ప్రజలుగా మనం జీవిస్తూ ఉన్నామా? ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని లేఖనం చెప్తూ ఉంది. ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి డబ్బు ఎట్లా సంపాదించాలి, ఇదే పని అయిపోయింది. పరిశుద్ధతను ఎలా సంపాదించుకోవాలో తెలియడం లేదు, బోధించడం లేదు, వినడం లేదు. పరిశుద్ధతలు ఎలా అభివృద్ధి పొందాలో తెలుసుకోవాలని ఆశ లేదు. ఆత్మఫలములు ఎలా ఫలించాలో తెలుసుకోవాలని, ఫలించాలని ఆశ లేదు. ఒకటే ఆశ, బహుగా ఆశీర్వదించబడాలి. బహుగా అంటే డబ్బు సంపాదించాలి. ఇదే ఆశలో ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అన్నిదా భావించకండి. ప్రభువారు మన అవసరాలను ఎరిగిన దేవుడు. పిచ్చుకుల కంటే, కాకుల కంటే, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అని ఆయన చెబుతూ ఉన్నారు. అయినా కూడా క్రైస్తవుల జీవితాలలో అనేక మందిలో ఈ ధనాపేక్ష ఎక్కువైపోతూ ఉంది. ఈ ఆశీర్వాదాలు, ఈ మీటింగ్స్కే ఎక్కువ వస్తారు. వాక్య పరిచయం చేసేటువంటి మీటింగ్స్ లో 10 మంది ఉంటే, ఈ ఆశీర్వాదపు కూడికలలో లక్షల మంది ఉంటున్నారు. ఇక స్వస్థతా కూడికల్లో లక్షల కోట్ల మంది ఉంటున్నారు. ఇక డాన్సులు వేసేటువంటి సభల్లో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. లోకం ఎటుపోతుందో, దేవుని యొక్క బిడ్డలు ఎలా ఉండాలో గమనించండి. ఈ అంచె దినములలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యవ్వన బిడ్డలు ఎంతమంది తప్పిపోతూ ఉన్నారు. భయంకరమైన అన్య బోధలు వచ్చి ఉన్నాయి. వారికి నోటికి వచ్చింది బోధిస్తూ ఉన్నారు. దాన్ని పరిశుద్ధ గ్రంథంలో సరి చేసుకుని చూసుకోకుండా వెంబడించేటువంటి వారు ఎక్కువైపోయారు. మరి వాక్యం వింటున్నటువంటి నీ హృదయం వాక్యంలో ఉందా? దేవుని ప్రజలుగా మనం బ్రతుకుతూ ఉన్నామా? దేవుని సొత్తుగా మనం ఉన్నామా అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసయ్య ఇస్తున్న వాగ్దానం ఈ ఉదయకాల సమయంలో, నిన్ను విడువను, ఎడబాయను అని, నువ్వు నా ప్రజలుగా నువ్వు ఉంటే నేను నీకు దేవుడిగా ఉంటానని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ గారు అంటారు, ఇదిగో నేనును నా కుటుంబమును యెహోవానే సేవించదము. ఏ పరిస్థితి అయినా సరే మీరు ఎవరిని సేవించుకుంటారో సేవించుకోండి. బంధువులారా, ఇశ్రాయేలీయులారా, విడిపించబడిన వారలారా, బానిస బ్రతుకుల నుంచి విడుదల పొందినటువంటి వారలారా, ఈరోజు మీరు మారిపోయారా? మీరు ఎవరినైనా సేవించుకోండి, నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవించేదమన్న భక్తుడు
విడువని ఎడబాయని దేవుణ్ణి కలిగినటువంటి భక్తుడు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:10 కూడా మరి ఒక లేఖనము స్పష్టముగా మన జీవితాలతో మాట్లాడుతుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనములో దేవుని యొక్క లేఖనం ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకునేది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏమైపోతున్నారంటే తొలగిపోతున్నారు దేవుని మార్గము నుండి, న్యాయము నుండి, నీతి నుండి, పరిశుద్ధత నుండి. గెహాజీని మనం చూస్తున్నాం కదా, దేవుని సేవకుని విడిచిపెట్టారు, డబ్బు కోసం పరిగిచ్చారు, కుష్టు వ్యాధిని తెచ్చుకున్నాడు. యూదాను మనం చూస్తున్నాము కదా, యూదా ఇస్కరియోతుని ప్రభుతో పాదములు కడిగించుకొని ప్రభుతో సహవాసము చేసి ఈ ధనాపేక్ష వలన తన ఆత్మని కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని ప్రజలుగా ఉండాలి అని అనుకుంటే మన జీవితాలు అన్నిటికంటే ప్రాముఖ్యముగా ప్రభు ప్రజలుగా, ప్రభు యొక్క సొత్తుగా మనం బ్రతకాలి. ఈ లోకాన్ని, నేత్రాశను, శరీరాశను, జీవపు డంబము, ఈరోజు మొత్తం డంబాలు కొట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రతి దానికి అపేక్ష అయిపోయింది, ఎక్కువైపోయింది. మన జీవితాలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా సరిచేసుకుంటూ మనము పరిశుద్ధమైన జీవితంలో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో పరిశుద్ధమైన గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. దేవునికి స్తోత్రం. వాటిని చంపితే దేవుడు మనలో జీవిస్తారు. దేవుని యొక్క ఆత్మ మనలో జీవిస్తుంది. అప్పుడు ఆయన మనకి దేవుడుగా, మనము ఆయనకు ప్రజలుగా ఈ లోకంలో జీవించగలం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వినుచున్నటువంటి నిన్ను విడువను ఎడబాయనన్న వాగ్దానం పొందుకోవాలని ఆశ నీలో ఉంటే, మనలో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ఇష్టమైనటువంటి సొత్తుగా, ప్రజలుగా, ధనాపేక్ష లేని వారుగా, ఈ లోకం మీద వ్యామోహం లేని వారుగా మనం బ్రతికితే దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపోడు, ఎన్నడూ ఆయన ఎడబాయుడు అని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు డబ్బు కోసం, పొలాల కోసం, స్థలాల కోసం, బంగారం కోసం ఎన్ని హత్యలు జరుగుతున్నాయి, ఎన్ని అన్యాయాలు అన్నదమ్ముల్లో, అక్క చెల్లెల్లో, బంధుమిత్రుల్లో, సంఘాలలో ఎన్ని భయంకరమైన ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం డబ్బు గురించే. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం గురించే. దేవుని బిడ్డరా, వాటిని మనం జయించామా? వాటిని మనం చంపివేసామా? ప్రభువులో మనం జీవించగలము, నిత్య రాజ్యాన్ని పొందుకొని దేవునితో కూడా యుగయుగాలు మనం ఉండగలమని ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. నీ అవసరత ఏంటో ఆయనకు తెలుసు. ఆయన ప్రార్థన చేస్తే తగు సమయం మంది హెచ్చించేటువంటి దేవుడు, క్రీస్తు ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరమును తీర్చే దేవుడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవునికి ఇష్టలుగా, దేవుని ప్రజలుగా మనం ఉందాము. ఎడబాయని దేవుణ్ణి మనం కలిగి ఉందాము. విడువని దేవుని మనం కలిగి ఆయన సొత్తుగా మనం బ్రతుకుదాము. అనేకులకు దీవెనకరముగా, అనేకులకు ఆశీర్వాదకరముగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ ముందుకి కొనసాగదాం ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి వాక్యమును ప్రతి హృదయంలో ఫలించినట్లుగా
చిన్న ప్రార్థన చేస్తాను, ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు ఒక మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదములకు వందనాలు. ఉదయకాల సమయంలో నాయన నిన్ను విడువడు ఎడబాయడు అన్న వాగ్దానమును వాక్యమును నాయన మీ బిడ్డలు విన్నారు తండ్రి. ప్రతి బిడ్డ హృదయములో ఈ వాక్యమును నూరంతులుగా నీరు కట్టి ఫలింప చేయుదురుగాక. కుడికి ఎడమకి తిరగకుండా చక్కగా నీ వైపు చూస్తూ నీ మార్గంలో నడిచే కృపను దయచేయమని అయా బిడ్డల అవసరాలు కొరతలు తీర్చమని ప్రార్థన చేయించు ఉన్నాను. అయా నిబ్బరము కలిగి బ్రతుకుటకు సహాయము చేయండి, ధైర్యము కలిగి బ్రతుకుటకు సహాయము చేయండి దేవా. మీ సొత్తుగా మీ జనులుగా బ్రతుకుటకు సహాయము చేయమని ప్రార్థన చేయించున్నానయ్యా. అయ్యా తండ్రి ప్రభువా, ఈ అంశమును అయ్యా తన సాక్ష్యమును విన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి, పరిపూర్ణతలోనికి నాయన నడిపించమని, సంపూర్ణతమైనటువంటి జీవితాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా మీ దాసులు నాయన రాజశేఖర్ పాస్టర్ గారిని, సహోదరుడు జోసఫ్ను నాయన ఈరోజు పాటలు పాడి దేవుని వాక్యాన్ని చదివి దేవుని నాయన ప్రభు సమయాన్ని గడిపినటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించుదురుగాక, మీ కృపలో వర్ధిల్లింప చేయుదురుగాక. అయా తండ్రి కార్యక్రమం చక్కగా నడిపించుదురుగాక. అనేకులకు దీవెనకరముగా యేసు ప్రభు నామమునకు మహిమకరముగా మీరే వాడుకొనుదురుగాక. అయ్యా మీ దాసుడైన నన్ను, నా పరిచర్యను, నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న ఆయన అయ్యా తండ్రి అంచె దినములో కొన్ని ఆత్మలను కాపాడుటకు నాకు సహాయము చేయమని, అవసరాలు కొరతలు తీర్చి మీరే నన్ను దీవించమని అయ్యా తండ్రి ఈ దినకాలపు దీవెనలతో అయ్యా తండ్రి ప్రభు ఈ వాక్యపు దీవెనలతో ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, చక్కటి వర్తమానం అందించిన మరి జకరయ్య గారికి నా ప్రత్యేకించి కొందనాలు చెల్లిస్తున్నాను. అద్భుతమైన సాక్ష్యం, అదే రీతిగా మరి వర్తమానం అందించిన దైవజనులను బట్టి నా ప్రత్యేకించి కొందనాలు చెల్లిస్తున్నాం. మంచిది. మరి ఉన్నారు ప్రభు మహాకురుని బట్టి మరి మన మధ్యలో ఉన్న మరి పాస్టర్ గారు లూదియా గారు విజ్ఞాపన చేస్తారు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మహారాజు, పరిశుద్ధ నామాన్ని బట్టి లేక వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా దేవా, ఇదిగో తండ్రి ఉదయకాలపు వేళ దేవా నన్ను మమ్మల్ని అందరినీ కూడా తండ్రి సజీలకులా ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి నాయన. అయా ఈ స్థితిలో తండ్రి అయా నిన్ను స్థుతించడానికి, అయా నిన్ను కనపరచడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మొదటిగా ఇదిగో తండ్రి ఆయా ప్రారంభ ప్రార్థనలోను పాటల్లోనూ ఇదిగో తండ్రి అయా మరి వాక్యంలోను ఇదిగో తండ్రి అయా మీ సేవకుని నిలబెట్టి ఇదిగో తండ్రి అయా శ్రేష్టమైన వర్తమానాన్ని తండ్రి మీరు అనుగ్రహించారు దేవా. అయా తను ఇదిగో తండ్రి ఒకప్పుడు ఎలాగో తండ్రి జీవించారో ఆ లోకపులో తండ్రి లోక ఆశల్లో లోక తలంపుల్లో అయా పాపంలో ఇదిగో తండ్రి ఎంతో వేదన పడుతూ ఎన్నో శ్రమలు అనుభవిస్తూ దేవా ఇదిగో తండ్రి ఎంతగానో నలగొట్టుకొని అయా తను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించి దినాన్ని తండ్రి అనేక మందికి గొప్పగా అయా సాక్షులుగా నిలబడి అనేక చోట్ల పరిచర్య చేస్తున్న దేవా ఇదిగో తండ్రి అయా చక్రి గారిని బట్టి తండ్రి ఇదిగో దేవా అయా మరొకసారి మీ చేతిలో పెడుతున్నాం తండ్రి. మరి పరిచర్ని వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకెన్నడెన్నడు కూడా ఇదిగో తండ్రి వెనక చూడనని తీర్మానం చేసుకొని మీ సన్నిధానంలో ఉంటుండగా దేవా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా తండ్రి, ఎన్ని ఆటుకోట్లు వచ్చినా దేవా వాటన్నిటి నుంచి జయించి దేవా ఈ రోజు తండ్రి నిలబడిన తండ్రి విధానం బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంకా నువ్వు బలపరచండి, అనేక చోట్ల మంచిగా వర్తమానాలు చెబుతూ అనేక మందికి గొప్ప సాక్షులుగా తండ్రి నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే వందనాలు నాయన. అయా మరి ఇదిగో తండ్రి సమయంలో దేవా అయా ప్రతి ఒక్క సేవకుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి పరిచర్ని తండ్రి వారి సంఘాలను మీరు దీవించండి, సమృద్ధితో నింపమని ప్రార్థిస్తున్నాం. వారికి అక్కర్ల అవసరతలు ఉన్నాయో వాటిని ఎరిగిన దేవుడు మీరు కనుక నాయన సహాయము దయచేయండి దేవా. మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో తండ్రి కృపగల తండ్రి దయగల రాజా మీకు వందనాలు. మహోన్నతుడు మహాగణ